ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాలు రిలీజ్‌కి సిద్ధంగా ఉన్నాయి. దానికి సంబంధించిన అప్డేట్స్ ఎప్పుడెప్పుడుగా వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు పవన్ కళ్యాణ్ నటిస్తున్న 'ఓజీ' సినిమా నుంచి క్రేజీ అప్డేట్ వచ్చేసింది. ఆ వివరాలు ఎలా ఉన్నాయి అంటే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు వింటేనే అభిమానులు ఉత్సాహంతో ఊగిపోతూ ఉంటారు. ఇక కొన్నేళ్లుగా పవర్ స్టార్ అభిమానులకు ఆయన సక్సెస్లను ఎలా ఎంజాయ్ చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఈ క్రమంలోనే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తున్న 'ఓజీ' మూవీ సెప్టెంబర్లో రిలీజ్ కావాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వలన అది పోస్ట్ పోన్ అయ్యింది. దీనితో అనుకున్న తేదీకి తమ హీరో సినిమా రిలీజ్ కావడం లేదనే నిరాశ కూడా వారిలో ఉంది. అయితే ఇప్పుడు పవన్ అలాంటి తుడిచిపెట్టేసి బాక్స్ ఆఫీస్ వద్ద కొత్త రికార్డు క్రియేట్ చేయడానికి రెడీ అయిపోతున్నాడు. తాజాగా 'ఓజీ' సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఈ మధ్యకాలంలో సెలబ్రిటీల బర్త్డేస్కు కొత్త సినిమాలు అప్డేట్ ఇవ్వడం కామన్ అయిపోయింది. అయితే సెప్టెంబర్ 2న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్డే ఉంది. ఈ క్రమంలో ఆ రోజున 'ఓజీ' నుంచి రాబోతున్న అప్డేట్పై క్లారిటీ ఇచ్చారు మేకర్స్. సహజంగా మూవీకి సంబంధించిన అప్డేట్ అంటే పోస్టర్, రీకల్ సాంగ్ లేదా మూవీ టీజర్ రిలీజ్ చేస్తారు. దీనికి రిలీజ్ చేస్తున్నాం అనే దాని గురించి ముందే అప్డేట్ ఇస్తున్నారు. కానీ 'ఓజీ' మూవీ విషయంలో ఏమాత్రం ఇక్కడ ఒక చిన్న చిక్కు ఉంది. అదేంటంటే ఆ సినిమాకు సంబంధించినపై మూడింటిని రెడీ చేశారు. కానీ బర్త్డే రోజున దానికి రివీల్ చేస్తారో మాత్రం ఇంకా క్లారిటీ లేదు. దర్శకుడు, హీరో మాట్లాడుకుని ఏదో ఒక దాన్ని మాత్రమే రివీల్ చేస్తున్నట్లుగా సమాచారం. కాబట్టి ఈ అప్డేట్లో ఏంటో తెలియజేయాలంటే ఇప్పటి వరకు ఎదురుచూపు తప్పదు. 'ఓజీ' సినిమాకు సుజిత్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకే ఈ సినిమాపై అందరికీ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా షూటింగ్ను త్వరలోనే ప్రారంభించబోతున్నట్లు చెబుతూ వచ్చారు మేకర్. కానీ ఈ మూవీ విడుదల తేదీ విషయంలో మాత్రం ఇంకా ఎలాంటి అప్డేట్ లేదు. ఓవైపు 'ఓజీ' అప్డేట్ కోసం ఎదురుచూస్తూనే 'గబ్బర్ సింగ్' రిలీజ్ కూడా అదే రోజు సెలబ్రేషన్ చేసేందుకు సిద్ధమవుతున్నారు అభిమానులు. మరి ఈ రిలీజ్ మూవీ ఎలాంటి రికార్డులను బ్రేక్ చేస్తుందో, 'ఓజీ' నుంచి ఎలాంటి అప్డేట్ వస్తుందో వేచి చూడాలి. మరి ఈ అప్డేట్కు మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలా ఉండగా తాజాగా 'ఓజీ' మేకర్ సినిమా గురించి సాలిడ్ అప్డేట్ ఇచ్చారని మరో వార్త సినీ ఇండస్ట్రీలో చర్చగా మారింది. పవన్ కళ్యాణ్ అతి త్వరలోనే 'ఓజీ' సెట్లోకి ఎంట్రీ ఇస్తున్నాడని మేకర్ పవన్ కళ్యాణ్తో ఓ స్టిల్ షేర్ చేస్తూ ఈ విషయాన్ని అనౌన్స్ చేశారు. పవన్ కళ్యాణ్ సెప్టెంబర్ 2వ వారం నుండే 'ఓజీ' సెట్లోకి ఎంట్రీ ఇస్తాడని సమాచారం. ఈ సెట్ పైన పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమా 3 రోజులు కానీ ముందుగా 'ఓజీ' సెట్లోకి పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇస్తాడనే కన్ఫర్మ్ అయింది. అయితే ఈ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఉన్న బిజీ వల్ల ముంబై షెడ్యూల్ లేదా ఇతర దేశాల్లో ఏమైనా షెడ్యూల్ చేస్తే కుదిరే అవకాశం లేదు. అందుకే మేకర్స్ పవన్ కళ్యాణ్కు అనుకూలంగానే షూట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్కు 'ఓజీ' సెట్లో వరుసగా పాల్గొనాలంటే రాజకీయాల్లో ఉన్న బిజీ వల్ల అన్ని చోట్ల తిరిగే అవకాశం లేకపోవచ్చు. అందుకే మేకర్స్ పవన్ కళ్యాణ్ అనుకూలమైన ప్రాంతాల్లోనే షూట్ చేయాలనుకుంటున్నారు. 'ఓజీ' నెక్స్ట్ షెడ్యూల్ను విజయవాడలోనే షూట్ని ప్లాన్ చేసినట్లు సమాచారం. దానికి తర్వాత కూడా వైజాగ్, పిఠాపురం సరిహద్దు ప్రాంతాల్లోనే షూట్ కూడా చేయనున్నట్లు తెలుస్తుంది. దీంతో పవన్ కళ్యాణ్ అటు రాజకీయాలకు సంబంధించి కార్యక్రమాల్లో కూడా పాల్గొవచ్చు. 'ఓజీ' ఈ ఇయర్ వచ్చే అవకాశం లేదు. బహుశా నెక్స్ట్ ఇయర్లో ఫిబ్రవరికి 'ఓజీ' ప్రేక్షకుల ముందుకు వచ్చే ప్లాన్లో ఉన్నారని మేకర్స్. 'ఓజీ'లో ప్రియాంక రకుల్ మోహన్ హీరోయిన్ నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాకు అతి త్వరలోనే ఫస్ట్ సింగిల్ రానున్నట్లు సమాచారం ఉంది. కాగా ఈ వార్త నెట్టింట చర్చగా మారింది. దీంతో ఈ వార్త వైరల్ అవ్వడంతో పవన్ కళ్యాణ్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గత కొన్నేళ్లుగా డిప్యూటీ సీఎం అయ్యాడని సంతోషపడుతున్న ఫ్యాన్స్ ఈ సినిమా గురించి మాత్రం ఆవేదన చెందుతూనే ఉన్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పుట్టినరోజుకి డైరెక్టర్ సుజిత్ 'ఓజీ' టీజర్ రిలీజ్ చేస్తే ఫ్యాన్స్ ఫుల్ జోష్ ఖుషి అవుతారు. ఈ 'ఓజీ' సినిమా పవన్ కళ్యాణ్ ఎప్పుడు డేట్ ఇస్తే అప్పుడు పూర్తి చేసి 2025లో రిలీజ్ చేస్తామని సమాచారం ఇచ్చాడు.
ఇచ్చారు. ఇక ఏది ఏమైనా సెప్టెంబర్ 2న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్కు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారని సినీ వర్గాల్లో చర్చ నడుస్తూనే ఉంది. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి.